అందరికీ నమస్తే. ముందుగా బలభీమ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో విద్యా రంగాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో నిర్వహించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. మరీ ముఖ్యంగా నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో తీసుకురానున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే ఒక శుభవార్త చెప్పనున్నట్లు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కొన్ని మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి చదువుకునేందుకు కిలోమీటర్ల మేర ప్రయాణించి వెళ్తున్నారని పేర్కొన్నారు. వారికి రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఉచితంగా లేదా 50% రాయితీతో బస్సు రవాణాను కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గుతుంది అన్నట్టు కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2026-27 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట విద్యను అందించే సమగ్ర విధానాన్ని అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులంతా ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే దగ్గర చదువుకునే అవకాశం కలుగుతుందన్నట్టు కూడా వారు వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మోడల్ స్కూల్ లాగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో స్టూడెంట్స్ కు ఉదయం టిఫిన్స్, మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచితంగా అందిస్తామని కూడా వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్స్ తమకు వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని నిరుపేదల వైద్యానికి ఖర్చు చేయాలని కూడా వాళ్ళు సూచించారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ ఛానల్. ధన్యవాదాలు.